రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ సరణి తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు అలాగే ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపు తప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగిపోయింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు. మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇక తమ జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచార పర్వాన్ని సాగించాయి. ఇక ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతూ రాజకీయాన్ని రక్తి కట్టించాయి. వాదనలు సవాళ్లతో మొదలైన ప్రచార విలువలకు ఇక దిగుతూ తీట్ల పురాణాలు వరకు చేరింది. ఇక పార్టీల వ్యూహాలు హామీలు ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్తును అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఎల్లుండి తెలనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 414 వార్డులో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్లోని 58వ డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు కాగా 6 కార్యకర్తల చేతులు విరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము చెప్తున్నా తమపైనే పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు జిల్లా పరిషత్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు చేరుకున్నారు. మరోవైపు కరీంనగర్లోని 34వ డివిజన్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. హుసేన్సిపుర ప్రాంతంలోని ఇక సూఫా కాన్వెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన యువకులు దొంగ ఓట్లు వేస్తూ పట్టుబట్టారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఇక తనను ఓడించాలని కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థి సమీనా పర్వీన్ తరపున దొంగ ఓట్లు వేయించాలని ఆరోపించారు. ఈ బూత్ లో జరిగిన అక్రమాల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల వెనుక మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుడు అలాగే షానవాజ్ అలాగే బొమ్మకల్ మాజీ ఉప సర్పంచ్ జుమ్ము ఇష్కయాక్ పాత్ర ఉందని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పట్టుబడ్డ యువకుల పేర్లు ఎండి మొహినుద్దీన్ అలాగే ఎండి నజీరుద్దీన్ పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు కాన్పురా మరొకరు సలఫీనగర్ కు చెందిన వారిగా సమాచారం.
తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు ముగిసింది. ఇక 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో మధు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ఈ రోజు ఉదయం నుంచి మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఎన్నికలైతే పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి మరి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ముగిసిన పోలింగ్ అయితే ఫలితాలపై ఉత్కంఠగా తెలియంది. ఇది తెలంగాణలో ముగిసిన మున్సిపల్ పోలింగ్ లో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు పోలింగ్ కూడా పూర్తి కంప్లీట్ అయింది. 5 గంటల లోపు కూడా పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన వారు కూడా ఓటు వేసే అవకాశం కూడా అధికారులు కూడా కల్పించారు. పోలింగ్ ముగింపు వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూడా ఉద్రిక్తతలు కూడా ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల కూడా అయితే ప్రధాన పార్టీ కార్యకర్తల మధ్య వాగ్దాడుల ఘర్షణలు చిన్న అలాంటి చోట్లు చేసుకోక చిన్న సంఘటనలు జరిగాయి. అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు చేయడంతో అక్కడికి చిన్న గొడవలతో సద్దుమణిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల పోలీసు సక్రమంగా కూడా జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నిక ఓట్ల ఎంపు ఈ నెల 13న 116 మున్సిపాలిటీ 2560 వార్డులు కూడా పోలింగ్ కూడా నిర్వహించారు. 7 మున్సిపల్ కార్పొరేట్ 412 వార్డులు కూడా పోలింగ్ నిర్వహించారు. అయితే తెలంగాణ మున్సిపల్ పోలింగ్ కూడా ముగిసింది. 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేట్ సంబంధించి ఉదయం 7 గంటలకు కూడా మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కూడా ముగిసింది. అయితే గంటలోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్ల అధికారులు కూడా ఓటే అవకాశం కూడా కల్పించారు. పోలింగ్ సరైన తొలిత ప్రశాంతంగా ప్రారంభపటికి పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చిన్న ఉద్రిక్తతలు కూడా దారితీసింది. ప్రధాన పార్టీల మధ్య చిన్న ఘర్షణలు కూడా జరిగాయి. ఈ ఘర్షణలు పోలీసులు కూడా అదుపులో తీసుకుని కూడా స్టేషన్లు కూడా తరలించారు. అయితే చిన్న సంఘటనలు తప్పేవంటే ఘటనలు జరగలేదు. అయితే పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల ఓట్లు కూడా 13 లెక్కించున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తమ జెండా ఎగరవేసిన ప్రధాన పార్టీలు నేను అన్నట్లు కూడా ప్రచారం పరిమాణం సాగించాయి. ప్రజలపై మాటల తోటాల పదులతో రాజకీయ రక్తం ఇచ్చాయి. వాదన సవాలతో మొదలైన ప్రచార విలువలతో దోచుకుంటూ తీవ్రనాలు వరకు చేసుకుంది. పార్టీలు ఊహాలుగా హామీల ప్రచారసారులంతా గమనించి ఓటర్ల పార్టీల భవిష్యత్తును అభ్యర్థుల అదృష్టాన్ని కూడా ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షంగా చేశారు. అయితే ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలో ఎల్లుండి తేలనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలోనూ 2582 వార్డులకు గాను 12 వార్డులకు కూడా ఏవకంగా రాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులు పోలింగ్ నిర్వహించారు. ఒక 7 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవంగా కాగా మిగిలిన 412 వార్డులు కూడా పోలింగ్ నిర్వహించారు. అయితే కరీంనగర్ లోని 58వ డివిజన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటన పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. అయితే 6 కార్యకర్తలు చేతులు కూడా చిన్న గాయాలైనట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కూడా సైతం గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ దొంగోట్లు వేస్తున్నారని తాము చెబుతున్న పోలీసులు విక్షితంగా దాడి చేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇంకా పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా పరిషత్ ముందు రోడ్డుపై బైఠాయించుకుని నిరసన దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఘటనా స్థలానికి అదుపులో పోలీసు బలగాలు చేరుకుని వాళ్ళు సద్దుమణి చేసి కూడా అక్కడి నుంచి పంపించారు. మరోవైపు కరీంనగర్ లో 34వ డివిజన్ దొంగ ఓట్లు వేస్తున్నారని వాడు పట్టుకుని పోలీసులు అప్పగించారు. అదే ప్రాంతంలో సూఫా కాన్వెంట్ స్కూల్ కూడా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సంబంధించిన యువకులు దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ తీవ్రంగా స్పందించి తనను ఓడించాలని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు సమీప పర్వీన్ దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వేడివేడిగా ఎన్నికలు కూడా జరిగాయి. నువ్వా నేనన్నట్టు కూడా ప్రచారం ముగించుకొని కూడా ఓట్లు కూడా రూపంలో కూడా బ్యాలెట్ లో కూడా ఓట్లు కూడా నమోదు చేశారు. ఎవరికి పడతాందో ఉత్కంఠ కూడా నెలకొనింది. అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించి కూడా ఎటువంటి చిన్న సంఘటనలు తప్పితే కూడా ఎటువంటి జరగకుండా కూడా పోలింగ్ కంప్లీట్ చేశారు. పట్టుబట్ట యువకులు కూడా పెద్ద చేసి మొత్తం మీద ఫలితాలు కూడా రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడైనా కూడా చెప్పవచ్చు రచన. మరి మధు, మరి ప్రస్తుతం చూసుకుంటే ఈ ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి తన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కు సైతం కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అతను గాయాలు కూడా అయ్యాయి. అతను హాస్పిటల్ కూడా తరలించారు. ఇంకొంచెంసేపు కూడా అక్కడికి వెళ్తాడని కూడా సమాచారం అవుతుంది. సో బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి కూడా అతను పరామర్శిస్తారు. అది ఎలా జరిగిందనే కోణంలో కూడా దాని విచారణ కూడా చేపట్టాలని బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద తీసుకుంటే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఉంది. పోలీసులు కూడా ఒకవైపు లేకుండా ఒకవైపే పోలీసులు మేము కంపెనీ మీకు చెప్తున్నా పట్టించుకోకుండా వాళ్ళు టీఆర్ఎస్ వైపే నడిచారని కూడా బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే ఫోటోగ్రాఫ్ ప్రారంభించిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏమనే కోణంలో కూడా ఆయన విచారించి తెలుసుకుని ముందు దాని చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ మధు.